హాయ్ హలో వెల్కమ్ టు గురు కుశల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో అటుకులతో ఉప్మా చేస్తున్నాను. చాలా తొందరగా అయిపోయే ఒక రెసిపీ. ఈ అటుకుల ఉప్మాకి ఫస్ట్ అటుకుల్ని ఒక 2 టైమ్స్ కడిగేసి ఒక 10 మినిట్స్ నానబెట్టి ఈ విధంగా నీళ్ళు వంచేసి వడిగేసి పెట్టుకోవాలి. తర్వాత పోపు దినుసులు, పచ్చెనిపప్పు, ఉద్దిపప్పు, శనగగింజలు, ఆవాలు. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పెనంలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు మొత్తం వేసుకొని వేయించుకోవాలి. ఈ పప్పులు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక 2 ఈ విధంగా చీల్చుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసి వేయించుకోవాలి. ఎర్రగడ్డలు మరీ ఎక్కువ ఫ్రై కాకూడదండి, ఈ విధంగా అయితే చాలు. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా అటుకులు, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు వేసుకున్నప్పుడే సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. నేను సాల్ట్ వేసింది వీడియోలో స్కిప్ అయిపోయింది. సాల్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అంతే అండి, అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని చల్లుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ కలిపెట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే అండి. జస్ట్ 2 మినిట్స్లో రెడీ అయిపోయే ఒక రెసిపీ ఇది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.